ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేంద్ర బడ్జెట్ సన్నాహ సమావేశం 53వ జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్ సన్నాహక సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు 2250 కోట్ల రూపాయల పెండింగ్ నిధులున్నాయని, హైదరాబాద్ మినహా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ మరో 5 ఏళ్లు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులివ్వాలని అడిగినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకాల్ని ఆస్తులు సృష్టించే ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. బట్టి దేశానికి రాష్ట్రానికి ఉపయోగకరమైన సలహాలు సూచనలు చేసినట్లు తెలిపారు. మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సహాయం పథకాన్ని సంవత్సరానికి 2.5 లక్షల కోట్లకు పెంచి పథకాలని కొనసాగించాలని కూడా కోరడం జరిగింది. అట్లాగే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో పునఃసమీక్షించి ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది. ఇంకా ప్రధానంగా ఈరోజు దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగ సమస్య. యువకులు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమల్ని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉపయోగపడేట్టుగా నిర్ణయాలు జరగాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటితో పాటు ఇంకా ప్రధానంగా ఆదాయ పంపిణీలో అసమానతలు పెద్దగా పెరిగిపోతున్నాయి భారతదేశం. ఈ అసమానతలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని తగ్గించడం కోసం ఆదాయ పంపిణీని సమగ్రంగా ఆలోచించి ఇంక్లూజివ్ గ్రోత్ దేశాన్ని తీసుకుని పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో చర్యలు ఉండాలని కోరటం జరిగింది. అట్లాగే ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపేణా లేకపోతే సర్ఛార్జీల ద్వారా పన్నులు సేకరించడం వల్ల వాటిల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా మీకు జిఎస్టీ ప్రకారం అందులో పొందుపరచలేదు కాబట్టి రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి. సో దీన్ని సర్ఛార్జీలని, సెస్ లాంటి వాటిని 10% కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.